హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు అయితే ఈ వీడియో నేను ఉగాది రోజు షూట్ చేస్తున్నాను అనమాట. సో అంటే రేపు వీడియోని అప్లోడ్ చేస్తాను కాబట్టి సో అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అనమాట. సో ఎవరైతే రంజాన్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి. సెలబ్రేట్ చేసుకున్నారా, లేదంటే స్టడీని కంటిన్యూ చేశారా, లేదంటే రెండూ చేశారా? సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. సో నేనైతే మాత్రం నా డైలీ సేమ్ అన్నమాట. సో పండగ అదంతా ఏం లేదు. ఇవాళ కూడా రూమ్ కి వచ్చాను, ఫెస్టివల్ రోజు కూడా రూమ్ కి వచ్చి నా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, ప్రీవియస్ వీడియోలో మనం ఫిజిక్స్ అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో ఫిజిక్స్ చలనం లెసన్ తో కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ యాక్చువల్ గా ఫిజిక్స్ కొంచెం కష్టం ఉంది అన్నట్లుగా చెప్పాను, 9th ఫిజిక్స్. కానీ యాక్చువల్ గా 8th ఫిజిక్స్ తో పోల్చుకుంటే 9th ఫిజిక్స్ చాలా ఈజీ అనిపించింది నాకు. 8th ఫిజిక్స్ కొంచెం కష్టం 9th తో పోల్చుకుంటే. ఎవరైతే 8th చదివేస్తున్నారో వాళ్ళకి 9th అసలు డెడ్ ఈజీ అనిపిస్తుంది, చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఇంకా ఎవరైనా 9th చదవని వాళ్ళు ఉంటే చదవండి. అంత కష్టంగా అయితే ఏం లేదు. 8th చదివిన వాళ్ళకైతే మరీ ఈజీగా ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు సెమ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెమ్ 2 అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూద్దాం సెమ్ 2 లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఈ రోజు ఎన్ని లెసన్స్ అవుతాయి చూద్దాం. అండ్ ఇదైతే ఫిజిక్స్ సెమ్ 2 అనమాట. సో టెక్స్ట్ బుక్ లేదు నా దగ్గర, సో అందుకని నేను టెక్స్ట్ బుక్ ని జెరాక్స్ తీయించుకున్నాను. సో ఇప్పుడు సెమ్ 2 లో మనకి మొత్తం 4 చాప్టర్స్ అయితే ఉన్నాయి. బలం మరియు గమన నియమాలు, గురుత్వాకర్షణ శక్తి, పని మరియు శక్తి, ధ్వని. సో మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. చూద్దాం ఈ రోజు ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేయగలను. సో మాక్సిమం 4 లెసన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. యాక్చువల్ గా ఒకటి ఫినిష్ చేయడానికి 2 days అలా పడుతుంది అనమాట. సో చూద్దాం. ఒక విషయం అడగాలి, మీరు వేటి న్యూస్ చూస్తారా? నాకు తెలిసి వేటి న్యూస్ చూడండి వాళ్ళు ఎవరంటారు చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ చూస్తుంటారు. సో నిన్న న్యూస్ వచ్చింది చూసారా, 10 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేసి. 10 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్, అదే April 1st week లో నోటిఫికేషన్ అన్నారు. వస్తుంది అంటారా? ఏమో. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ని హడావిడిగా ఇచ్చేసి హడావిడిగా ఎగ్జామ్ పెట్టేసి ఇలా కాకుండా అసలు అవకతవకలు లేని ఒక మంచి డిఎస్సి నోటిఫికేషన్ రావాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఏదో ఒక లిటికేషన్స్ ఉండి వచ్చి ఆ తర్వాత మనం అంటే ఎగ్జామ్ మంచిగా రాసుంటాము. సో ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల అది డిలే అయ్యి ఇట్లా చాలా చాలా రీజన్స్ వల్ల మనం సఫర్ అయ్యేదానికంటే కూడా కొంచెం వెయిట్ చేసినా కూడా మనకి ఎలాంటి అవకతవకలు లేని ఒక మంచి నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట, అది నా ఉద్దేశం. సో చూడాలి. సో చూద్దాం. అంటే నెక్స్ట్ మంత్ 1st week కల్లా నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. సో అప్పటికల్లా అంతా క్లియర్ అయ్యి నోటిఫికేషన్ వస్తే ఓకే, కాలేదు అంటే ఇంకా మనమేం చేయలేము. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ బలం మరియు గమన నియమాలు లెసన్ లో 3 నియమాల గురించి ఇచ్చాడు. మొదటి గమన నియమం, రెండవ గమన నియమం, మూడవ గమన నియమం. మొదటి గమన నియమం అంటే ఏంటి అంటే, మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటారంట. ఈ గెలీలియో ఆలోచనలు అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరంటే న్యూటన్. వస్తువుల చలనంను వివరించే 3 ప్రాథమిక నియమాలను ప్రతిపాదించాడు. ఈ 3 నియమాలే న్యూటన్ గమన నియమాలు. మొదటి గమన నియమం ఏంటిది అంటే, ఫలిత బలం వస్తువు స్థితిని మార్చడానికి ప్రయత్నించినంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, అలాగే రుజు మార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనే ఉంటుంది. గుణాత్మకంగా అంటే నిశ్చల స్థితిలో ఉన్న లేదా ఒకే వేగంతో సమవేగంతో చలిస్తూ ఉన్న కదలించబడని వస్తువులు, ఏవైతే కదలించబడిన వస్తువులు అదే స్థితిలో ఉండాలి, అదే స్థితిలో ఉండే ధర్మాన్ని జడత్వం అంటారు. అందువల్లనే మొదటి గమన నియమానికి జడత్వ నియమం అని అంటారన్నమాట. ఇప్పుడు మోటారు వాహనాలు ప్రయాణించేటప్పుడు మనకి ఎదురయ్యే కొన్ని అనుభవాలను జడత్వ నియమం ఆధారంగా వివరించవచ్చు. డ్రైవరు బ్రేకులపై బలాన్ని ఉపయోగించి మోటార్ కారును ఆపేంత వరకు మనం సీటుతో పోల్చినప్పుడు నిశ్చల స్థితిలో ఉంటాం. బ్రేకులు వేసినప్పుడు కారు నెమ్మదిస్తుంది, కానీ జడత్వం వలన మన శరీరం అదే చలన స్థితిని కొనసాగిస్తుంది. అందుకే అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు మనం ముందున్న వాహన భాగాలను ఢీకొట్టడం ద్వారా మనకు గాయాలవుతూ ఉంటాయి. అటువంటి ప్రమాదాలను నివారించడానికి మనం సీటు బెల్ట్ అనేవి ధరిస్తామంట. ఓకే అన్నమాట విషయం. బ్రేకులు వేసినప్పుడు కారు స్లో అవుతుంది, కానీ అది జడత్వం వలన మన బాడీ ఏదైతే ఉందో అది చలన స్థితిలోనే కొనసాగుతుంది. జడత్వం వలన అకస్మాత్తుగా మనం బ్రేక్స్ అవి వేసినప్పుడు మనం ఇట్లా ముందుకు వెళ్ళి ఢీకొట్టడం ద్వారా మనకి గాయాలు అవుతాయి. నెక్స్ట్ గెలీలియో గెలీలీ 1564వ సంవత్సరం ఫిబ్రవరి 15న ఇటలీ దేశంలోని పీసాలో జన్మించారు. గెలీలియో తన చిన్నతనం నుండే గణితం మరియు సహజ తత్వ శాస్త్రాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. కానీ ఆయన తండ్రి
విన్సెంజో గెలీలీ మాత్రం గెలీలియోను డాక్టర్ చేయాలని అనుకున్నాడంట. అందువల్ల 1581లో పీసా యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ కొరకు నమోదు చేసుకున్నాడు. కానీ గణితం అంటే తనకు నిజంగా ఆసక్తి ఉండడం వల్ల మెడికల్ డిగ్రీను ఎప్పటికీ పూర్తి చేయలేకపోయాడు. ఓకే, 1586లో తన మొదటి విజ్ఞాన శాస్త్ర పుస్తకం 1586లో మొదటి విజ్ఞాన శాస్త్ర పుస్తకం మొదటి విజ్ఞాన శాస్త్ర పుస్తకం ఏంటిది? ద లిటిల్ బ్యాలెన్స్. శాస్త్ర పుస్తకం ద లిటిల్ బ్యాలెన్స్. ఆర్కిమెడిస్ పద్ధతిలో త్రాసును ఉపయోగించి పదార్థాల తారతమ్య సాంద్రతలను విశిష్ట గురుత్వాకర్షణలను కనుగొనే పద్ధతిని వివరించాడంట. ఆర్కిమెడిస్ పద్ధతిలో త్రాసును ఉపయోగించి పదార్థాల తారతమ్య సాంద్రతలను విశిష్ట గురుత్వాకర్షణలు కనుగొనే పద్ధతిని వివరించాడు. 89లో తన వ్యాసాల పరంపర డిమోటులో కిందికి పడే వస్తువుల గురించి వాలు తలాన్ని ఉపయోగించి వాటి కింద పడే వేగాన్ని తగ్గించడానికి తన సిద్ధాంతాలు సమర్పించారు. 1589లో తన వ్యాసాల పరంపర డిమోటులో కిందికి పడే వస్తువుల గురించి వాలు తలాన్ని ఉపయోగించి వాటి కింది పడే వేగాన్ని తగ్గించడానికి తన సిద్ధాంతాలు సమర్పించారు. 1592లో వెనిస్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ పదుకోవాలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా నియమించబడ్డాడు. ఆయన ఇక్కడ చలన సిద్ధాంతం, వాలు తలాలపై చలనం, లోలకములపై తన పరిశీలనను కొనసాగించాడు. నెక్స్ట్, సమత్వరణంలో ఉన్న వస్తువు కదిలిన దూరం అనేది వస్తువు ప్రయాణించిన సమయం యొక్క వర్గమునకు అలోమనుపాతంలో ఉంటుందని సరైన నియమాన్ని కనుగొన్నాడు. గెలీలియో చాలా నైపుణ్యం గల హస్తకళా నిపుణుడు. ఆయన వరుసగా అనేక టెలిస్కోపులను రూపొందించగా వాటి పనితనం ఆ కాలంలో ఉన్న మిగతా టెలిస్కోపుల కంటే చాలా సమర్థవంతంగా ఉండేది. 1640 ప్రాంతంలో ఈయన తొలి లోలక గడియారాన్ని రూపొందించారు. ఎప్పుడు? 1640లో తొలి లోలక గడియారాన్ని రూపొందించారు. 1640లో తొలి లోలక గడియారాన్ని. ఎవరో బిర్యానీ చేస్తున్నారు, బిర్యానీ వాసన వస్తుంది. నెక్స్ట్, తన ఖగోళ ఆవిష్కరణలకు సంబంధించిన స్టారీ మెసెంజర్ అనే గ్రంథంలో చంద్రునిలోని పర్వతాలను, పాలపుంతలో గల చిన్న నక్షత్రాలను, గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 4 చిన్న ఖగోళ వస్తువులను తాను చూసినట్లు తెలియజేశాడు. దీంట్లో స్టారీ మెసెంజర్ అనే ఒక గ్రంథంలో ఖగోళ ఆవిష్కరణకు సంబంధించి గెలీలియో రాసిన గ్రంథం. ఖగోళ ఆవిష్కరణలకు సంబంధించి గెలీలియో రాసిన గ్రంథం. ఏం గ్రంథం అంటే స్టారీ మెసెంజర్. ఆ గ్రంథంలో ఏమేమి చెప్పాడంటే చంద్రునిలోని పర్వతాలను, పాలపంతలో గల చిన్న నక్షత్రాలను, గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 4 చిన్న ఖగోళ వస్తువులను తాను చూసినట్లు తెలియజేశాడు. ఆ గ్రంథంలో స్టారీ మెసెంజర్ అనే గ్రంథంలో డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ మరియు లెటర్స్ ఆన్ ది సన్ స్పాట్స్ అనే తన గ్రంథాలలో సూర్యునిలో గల మచ్చలకు సంబంధించిన తన పరిశీలనలను తెలిపాడు. సూర్యునిలో గల మచ్చలకు సంబంధించి తన పరిశీలనలను ఏ గ్రంథంలో తెలిపాడు? ఇక్కడ రాద్దాం. సూర్యునిలో గల మచ్చలకు సంబంధించి సూర్యునిలో గల మచ్చలకు సంబంధించి తన పరిశీలనలను ఏ గ్రంథంలో తెలిపాడు అంటే ఫస్ట్ డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్. డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ అండ్ సెకండ్ ది లెటర్స్ ఆన్ ది సన్ స్పాట్స్. లెటర్స్ ఆన్ ది బిర్యానీ వాసన వస్తుంది. లెటర్స్ ఆన్ ది సన్. ఇవాళ సండే, పైగా ఉగాది. లెటర్స్ ఆన్ ది సన్ స్పాట్స్ అనే తన గ్రంథంలో సూర్యునిలో గల మచ్చలకు సంబంధించి తన పరిశీలన తెలిపాడు. తన సొంత టెలిస్కోప్లను ఉపయోగించి శుక్ర, శని గ్రహాలను పరిశీలించి ఆనాటి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రహాలన్నీ భూమి చుట్టూ కాక సూర్యుని చుట్టూ తిరుగుతాయని వాదించాడు గెలీలియో. గెలీలియో గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదేనండి ఇవాళ వీడియో. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.